శివుడితో నృత్యంలో ఓడిన తర్వాత కాళీమాతగా వెలిసిన క్షేత్రమే తెల్లై కాళీ అమ్మన్ ఆలయం. ఇక్కడ అమ్మవారు 4 ముఖాలతో దర్శనమిస్తున్నారు చూశారు కదా! ఎందుకంటే శివుడు, పార్వతిలో ఎవరు ఎక్కువ అనే వాదన వచ్చినప్పుడు దీనిని పరిష్కరించుకోవడానికి శివపార్వతులు నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఒకరిని మించి ఒకరు నాట్యం చేస్తుంటే శివుడు ఓడిపోయే స్థితిలో ఊర్ధ్వ తాండవ భంగిమ అంటే ఇక్కడ మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి అదే భంగిమ. ఈ భంగిమలో ఒక కాలుని తలపైకి ఎత్తి చెవుపోగుని తీసి మళ్ళీ కాలుని తలపైకి ఎత్తి చెవుపోగుని ధరిస్తాడు. పార్వతీదేవి స్త్రీ లక్షణాలకు కట్టుబడి ఉండడంతో ఆ భంగిమను వేయలేక ఓటమిని అంగీకరిస్తుంది. పట్టణం వెలుపల తెల్లై కాళీ అమ్మను ఉగ్రరూపంలో ఉంటే ఆమె కోపాన్ని బ్రహ్మ వేదపఠనం చేసి శాంతింపజేస్తాడు. బ్రహ్మ శాంతింపజేశాడు కాబట్టి ఈ ఆలయంలోని తెల్లై అమ్మన్ 4 ముఖాలతో దర్శనమిస్తారు. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చిదంబర నటరాజస్వామి వారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గర్భగుడిలోని అమ్మవారిని దర్శించుకోండి.